రైట్ న్యూస్ డీటెయిల్స్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో శాసనసభ నిబంధనలకు త్రిరోధకాలు చేస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. 2 ఏళ్లు గడిచినా హౌస్ కమిటీలా ఊసేలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారని అన్నారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖతారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో శాసనసభ నిబంధనలకు తిలోదకాలు చేస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ మండిపడ్డారు. 2 ఏళ్లు గడిచినా హౌస్ కమిటీలా ఊసేలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారని అన్నారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖతారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో శాసనసభ నిబంధనలకు తిలోదకాలు చేస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 2 ఏళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసేలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారని ఆయన పేర్కొన్నారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖతారు చేస్తున్నారని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దీంతో ఆంతర్యం ఏంటి? తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ స్పీకర్ బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మొదటగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత 2 ఏళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటు చేస్తున్న వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనపై ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్నటువంటి పొరపాట్లను కూడా ఈ లేఖలో హరీష్ రావు ఎండగట్టారు. ముఖ్యంగా శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి అని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైన రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా అది జరగడం లేదని కూడా లేఖలో పేర్కొన్నారు. సరైన కారణాలు లేకుండా సభను హఠాత్తుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించి రూల్ 13తో పాటు వాయిదా పద్ధతులకు సంబంధించి విరుద్ధమని కూడా ఆయన తెలిపారు. ముఖ్యంగా సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉన్నటువంటి ప్రధాన క్వశ్చన్ అవర్ కావచ్చు, జీరో వారు సంబంధించిన వారి నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తున్నారని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా రూల్స్ 35 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలు ఏవి కూడా పాటించడం లేదని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకునే సభ్యులకు ఉండేటువంటి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని కూడా నిరాకరిస్తున్నారు. ఇది కూడా రాజ్యాంగ ఉల్లంఘన అని కూడా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు చూస్తుంటే 2 ఏళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా అసెంబ్లీ నిబంధనల ప్రకారం కమిటీలను ఖచ్చితంగా నియమించాల్సి ఉన్నట్టు ప్రభుత్వం పనిచేయడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కమిటీల పని మాత్రం ఆగకూడదని కూడా రూల్ నెంబర్ 227లో స్పష్టంగా చెప్తోందని, అసలు కమిటీలే లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయిందని కూడా లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని కూడా ఆయన గుర్తు చేశారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం కూడా మరో ప్రధాన ఉల్లంఘన అని కూడా అందులో పేర్కొన్నారు. ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని కూడా అందులో పేర్కొన్నారు. మరోవైపు ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు కాబట్టి ఆ పదవి ఖాళీగా ఉండడం వల్ల కమిటీ నిర్వీర్యం అయిపోయిందని కూడా లేఖలో ఆయన పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయం అని కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కూడా అందులో పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కేశం మెగా చంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ సందర్భంగా ఆయన గుర్తు కూడా చేశారు. తక్షణమే అసెంబ్లీ నిర్వహణలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏడాది కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి, ఖచ్చితంగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గడువులోగా ఇవ్వాలి, అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను కూడా వెంటనే ప్రారంభించాలి, ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించాలి, పెండింగ్ అంశాలన్నీ కూడా
పరిగణించాలంటూ కూడా ఈ లేఖలో ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చందు.